హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ 3 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి వివరాలేంటి? సిద్ధు, గత వారం భారీ వర్షాల నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ఒక్కసారిగా నీళ్లు రావడంతో 15 గేట్లు జంట జలాశయాలకు సంబంధించి ఎత్తడంతో ఒక్కసారిగా వరద నీరంతా కూడా ఎంజీబీఎస్ లోకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ఈ జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను జలమండలి అధికారులు ఎత్తడం జరిగింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. జంట జలాశయాలను సందర్శించి ముందస్తుగా నీటి విడుదల చేయాలని చెప్పి వాటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వరద జంట జలాశయాలకు ఏ మేరకు వస్తుందన్న దానిపై కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎగువ నుంచి ఉస్మాన్ సాగర్ కు 3,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 2,000 క్యూసెక్ల నీటిని కిందికి మూసిలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. 2 గేట్లను 3 ఫీట్ల వరకు తెరిచి 2,000 క్యూసెక్ల నీటిని మూసిలోకి జలమండలి అధికారులు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు, జలమండలిలో హిమాయత్ సాగర్, గండిపేటకు సంబంధించి ఎగువనున్న ప్రాంతాలు షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, చెవెల్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జలమండలి అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఇప్పటికే గేట్లను ఎత్తి 2,000 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వరద ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో గేట్లన్నీ ఒకేసారి ఎత్తితే హైదరాబాద్ మూసి పరివాహ ప్రాంత ప్రజలంతా కూడా మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనే ఒక ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే జలమండలి అధికారులు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. సిద్ధు. ఓకే విక్రమ్.